హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది చైతన్యస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈ రోజైతే నేను ఇడ్లీ ఇంకా చట్నీ రెసిపీ ఎలా చేసుకున్నాలో మీ అందరికీ చూపిస్తాను. మన ఛానల్లో అయితే ఇడ్లీ రెసిపీ అయితే చెప్పలేదు కదా, చూడండి. నేనైతే ఇది మెజర్మెంట్ ఉంది కదా, దీంతోనైతే నేను 2 గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను. హాఫ్ గ్లాస్ అయితే నేను గుండుపోపు తీసుకున్నాను. దీన్ని అయితే నేను 4-5 అవర్స్ అయితే సోక్ అవ్వనిచ్చాను. తర్వాత అయితే మిక్సీ జార్ పట్టేశాను. ఎర్లీ మార్నింగ్ అయితే చూడండి ఈ పిచ్చుకలు అయితే ఎలా చేస్తున్నాయో. నేను ఎంత క్లీన్ చేసినా కానీ మొత్తం అవి ఇల్లు కట్టుకోవడానికైతే మొత్తం గడ్డి తెచ్చి అయితే పడిస్తున్నాయి. చూడండి అసలు అది ఇల్లు ఎప్పుడైతుందో ఏమో, కానీ వాళ్ళైతే చాలానే ట్రై చేస్తున్నారు. బ్యాటర్ అయితే నేను మిక్సీ జార్ పట్టిన తర్వాత అయితే ఓవర్ నైట్ అయితే ఫర్మెంట్ అవ్వనిచ్చాను. ఈ బ్యాటర్ని అయితే నేను కుక్కర్లో వేసి పెట్టాను, ఎందుకంటే అది మొత్తం పొంగిపోవద్దు అని. ఇలా చేస్తే పిండి అయితే మనది వేస్ట్ కాదు. తర్వాత అయితే మంచిగా ఒక 10 టైమ్స్ అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎలా చేస్తున్నానో, ఒక్కటే రొటేషన్లో చేసుకోవాలి. ఇడ్లీ కోసం అయితే చూడండి ప్లేట్లో మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసి బ్యాటర్ అయితే అలా వేసేసి ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి అయితే ఒక 10 మినిట్ వరకు అయితే నేను కుక్ అవ్వనిస్తాను. ఇంత సాఫ్ట్గా ఇడ్లీలు అయితే రియల్గా చెప్తున్నా కదా, మీరు కూడా ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. మెజర్మెంట్ కూడా ఫిక్స్ ఉంచండి. ఇడ్లీలు చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి నా వేలో ట్రై చేసి కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఎలా అయినాయో ఇడ్లీలని, స్పాంజ్ అయినాయో ఎలా అయినాయో చెప్పండి కమెంట్ బాక్స్లో. పల్లి చట్నీ ఎలా చేసుకుందామో దాని రెసిపీ అయితే మన ఛానల్లో ఇంతకు ముందు అయితే చెప్పాను. ఎవరైతే ఈ వీడియో ఇప్పుడు చూస్తున్నారో వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. ఈ పల్లీలు అయితే నేను 1 బౌల్ అయితే తీసుకున్నాను. చూడండి దాంట్లో కొంచెం అంతా ఆయిల్ వేసుకొని అయితే మంచిగా అయితే కొంచెం బ్రౌన్ కలర్లో ఫ్రై అయితే చేస్తున్నాను. తర్వాత అయితే ఈ చిల్లీస్ కొంచెం టేస్ట్ని పట్టి అయితే మీరు చిల్లీస్ వేసుకోండి. మేము కొంచెం స్పైసీ ఎక్కువనే తింటాము. దాంట్లో కొంచెం అంత ఆయిల్ వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయితే చేస్తున్నాము. దాంట్లోనే కొంచెం జీరా వేసుకోవాలి. ఇంకా గార్లిక్ కూడా, వెల్లిగడ్డలు కూడా కొంచెం అంతా వేసుకోవాలి. ఎలా టేస్ట్ బట్టి. మాకైతే చట్నీలోకి అయితే ఎల్లిగడ్డలు అంటే చాలా ఇష్టం. ఎల్లిపాయలకైతే ఎక్కువ కుక్ అవ్వనివ్వద్దు, ఒక 10% కుక్ అవ్వనివ్వాలి, ఎందుకంటే అవి రాయ్ టేస్ట్ వస్తాయి. చూడండి ఎలా అంటే ఇవన్నిటిని అయితే నేను మిక్సీ జార్లో వేసుకొని అయితే గ్రైండ్ చేస్తున్నాను. దాంట్లో ఒక స్పూన్ అంతా సాల్ట్ కూడా వేసాను, టేస్ట్ని బట్టి వేసుకోండి మీరు కూడా. తర్వాత అయితే దీన్ని తడక ఇచ్చాను. ఆయిల్ వేసి దాంట్లో జీరా ఇంకా ఆవాలు ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి అయితే తడక ఇచ్చాను. చూడండి కొంచెం ఆయిల్ ఇది కూల్ అయిన తర్వాత అయితే నేను చట్నీలో అయితే మిక్స్ చేసేసాను. చూడండి మన వేడి వేడి ఇడ్లీలు ఎలా ఉన్నాయో. రియల్గా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా అయితే నాకైతే నోరు ఊరుతుంది. ఎంత స్పాంజీగా ఎంత టేస్టీగా అయినాయంటే నిజంగా చూడండి ఎంత స్పాంజీగా అయినాయి ఇడ్లీలు, ఎంత సాఫ్ట్గా. దీని టేస్ట్ అయితే రియల్గా ఇంత టేస్టీగా ఉంది. స్పాంజీ ఇడ్లీలు చట్నీ రియల్గా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్ బాయ్ మరి.